హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన గ్రామం ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఒక చిన్న లాటరీ టికెట్, కానీ ఇంట్లో మాత్రం 50 లక్షలు వచ్చినట్టే ప్లాన్లు. కారు కొనాలి, బంగారం కొనాలి, కొత్త ఇల్లు కట్టాలి అంటూ అందరూ కలలు కంటారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగిన ట్విస్ట్ చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. మరి ఆ కుటుంబానికి నిజంగా లాటరీ తగిలిందా, లేక ఇంకేదైనా జరిగిందా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అందరూ ఒకసారి ఇలా రండి, ఒక పెద్ద శుభవార్త చెప్పాలి. ఏంటండి, మళ్ళీ ఏదైనా కొత్త వ్యాపారమా? అంతకంటే పెద్దది. నాన్న, సస్పెన్స్ వద్దు, చెప్పేయండి. నేను లాటరీ టికెట్ కొన్నాను. లాటరీనా? ఎన్ని రూపాయలది? మొదటి బహుమతి 50 లక్షలు. రిజల్ట్ వచ్చిందా? ఇంకా రాలేదు. మరి ఇంత ఆనందం ఎందుకు మామయ్య? ఈసారి ఖచ్చితంగా నాదే అనిపిస్తుంది. ప్రతిసారి అదే అంటారు కదా. ఈసారి నా ఎడమ కన్ను అదిరింది. అదిరితే లాటరీ పడుతుందా? మా తాత అలా చెప్పేవాడు. మా నాన్న తుమ్మితే వర్షం వస్తుందని కూడా అనేవారు. అది కూడా రాలేదు. నవ్వండి నవ్వండి, రేపు నా ముందు నిలబడి ఆటోగ్రాఫ్ అడుగుతారు. ముందు లాటరీ పడనివ్వండి నాన్న. పడుతుంది. సరే కానీ, ఒకవేళ లాటరీ పడితే నాకేం చేపిస్తారు? నీకు ఏం కావాలో చెప్పే, చేపిస్తా. నాకు 2 బంగారు గొలుసులు కావాలి. 2 ఎందుకు, 3 కొనిస్తా. 3? నాన్న, ఇంకా డబ్బు చేతికి రాలేదు. మనసులో మాత్రం వచ్చేసిందిరా. అత్తయ్య, మీరు కూడా మొదలు పెట్టకండి. నేను కూడా లిస్టు రెడీ చేస్తా. లిస్టా? అవును, లాటరీ పడితే కొనాల్సినవి. అదే స్పిరిట్. రిజల్ట్ రాకముందే షాపింగ్ లిస్టా? పెద్దవాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ బాగానే ఉంది, కానీ డబ్బు ఎక్కడా? రేపటి నుంచి వస్తుంది. రేపు రిజల్ట్ కూడా లేదు కదా. మన ఇంట్లో ఇంకా లాటరీనే పడలేదు, కానీ కళలు మాత్రం 50 లక్షలవి కంటున్నారు. సరే, 50 లక్షలు వస్తే ముందు ఎవరికెంత? ముందు నాకే. ఎందుకు? టికెట్ కొన్నది నేనే కదా. సరే, మీకు ఎంత? మొత్తం నా చేతికే రావాలి. మరి మాకు? నేను చూసుకుంటా. అయ్యో, ఈ మాట వినగానే నాకు భయం వేసింది. నాన్న, నాకు కొత్త ట్రాక్టర్ కావాలి. సరే. నాకు కార్ కావాలి. అది కూడా సరే. నాకు 3 బంగారు గొలుసులు. అవి సరే. అమ్మా, 3 గొలుసులు ఎందుకు? ఒకటి పండగకి, ఒకటి పెళ్ళిళ్ళకి, ఇంకొకటి పక్కింటి వాళ్ళకి చూపించటానికి. నాకు కారు మాత్రమే కాదు, స్కూటీ కూడా. కారు ఉన్నాక స్కూటీ ఎందుకే? దగ్గర దగ్గర తిరగటానికి. బాగుంది, కొనేద్దాం. నాన్న, మీరు ఇంత త్వరగా ఒప్పుకుంటున్నారు ఎందుకు? డబ్బు నా జేబులో లేదుగా, మాటల్లో ఇస్తే ఖర్చే లేదు. నాకు ఒక ఏసీ కూడా పెట్టించాలి. అమ్మా, మన ఇంట్లో కిటికీలు తెరిస్తే చల్లగాలి వస్తుంది. ఏసీ అంటే స్టేటస్. అత్తయ్య, కరెంట్ బిల్ అది లాటరీ డబ్బుతో కడతాం. లాటరీ ఒక్కసారే పడుతుంది, బిల్ ప్రతి నెల వస్తుంది. అయ్యో, ఆలోచించకు, ఇంకో లాటరీ కొంటాం. ఒక్క నిమిషం, ఇవన్నీ కలిపితే 50 లక్షలు సరిపోతాయా? సరిపోవు. ఎంత అయ్యాయి? ట్రాక్టర్, కారు, స్కూటీ, గొలుసులు, ఏసీ దాదాపు 70 లక్షలు. అయ్యో, ఇంకా నేను ఇల్లు పెయింటింగ్ చేయించమని కూడా చెప్పలేదు. నేను వంటగది మార్చమని కూడా చెప్పలేదు. నేను బోర్వెల్ వేయిద్దామని కూడా చెప్పలేదు. ఆగండి, 50 లక్షలు రాకముందే ₹1,00,00,000 ఖర్చు పెట్టిస్తున్నారు. లాటరీ టికెట్ విలువ కేవలం 100 రూపాయలే, కానీ మా ఇంటి కళల విలువ మాత్రం ₹1,00,00,000. ఒక పని చేద్దాం, డబ్బు వచ్చిన తర్వాత ఎవరికెంత అనేది ఇప్పుడే ఫిక్స్ చేద్దాం. అదే మంచిది. ఇంకా రిజల్ట్ కూడా రాలేదు నాన్న. ప్లాన్ చేసుకోవడానికి డబ్బు అవసరం లేదు. సరే, మొదట ఎంత వచ్చిందనుకుందాం? 50 లక్షలు. అందులో 10 లక్షలు బ్యాంకులో పెడదాం. బ్యాంకులో ఎందుకు? భవిష్యత్తు కోసం. భవిష్యత్తు తర్వాత చూద్దాం, ముందు వర్తమానం. నాకు ఒక చిన్న బుటిక్ పెట్టాలి. పెట్టు. నాన్న, పెట్టు, కొనుక్కో అనడం చాలా ఈజీ. చెప్పడానికి డబ్బు ఖర్చు కాదు కదా. నాకు బంగారం కొనాలి. అమ్మా, ఎంత? షాపువాడు చాలు అనే వరకు. అత్తయ్య, షాపువాడు అలా ఎప్పుడు అనడు. సరే, నాకు ఒక కొత్త బైక్. నాన్న, ఈ వయసులో పైకి ఎందుకు? లక్షాధికారి బస్సులో వెళ్తాడా?
ముందు సైకిల్ కూడా సరిగ్గా తొక్కలేరు. అది అప్పటి మాట. మరి ఇప్పుడు ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువ. కాన్ఫిడెన్స్తో బైక్ నడవదు. ఒక పని మనిషిని కూడా పెట్టుకుందాం. మరి మీరేం చేస్తారు? పని మనిషికి పనులు చెబుతా. అది కూడా ఒక పనే. సరే, నాకు ఒక పెద్ద రిక్లైనర్ కుర్చీ. దానిలో కూర్చొని ఏం చేస్తారు మామయ్య? లాటరీ గుర్తు చేసుకుంటా. ఇంకా పడకముందే ముందే ప్రాక్టీస్. ఒక నిమిషం, లాటరీ టికెట్ ఎక్కడుంది? నా జేబులోనే ఉంది. చూపించండి. ఎందుకు? ఒకసారి నెంబర్ చూసుకుందాం. లేదు, ఎక్కువగా చూస్తే అదృష్టం తగ్గిపోతుంది. అదెక్కడి నమ్మకం? మా స్నేహితుడు చెప్పాడు. అతనికి ఎప్పుడైనా లాటరీ పడిందా? లేదు, మరి అతని మాట ఎందుకు నమ్మారు? నమ్మకం ఫ్రీగా వస్తుంది కదా. లాటరీ పడిందో లేదో తెలీదు కానీ నమ్మకం మాత్రం ఫస్ట్ ప్రైజ్ గెలిచేసింది. సరే, లాటరీ పడితే ముందు ఎవరికి చెప్పాలి? ఎవరికీ చెప్పొద్దు. ఎందుకు? చెబితే అప్పులు అడుగుతారు. నిజమే, కానీ పక్కింటి వాళ్ళకి చెప్పకుండా ఉండలేను. వాళ్ళకే ముందు చెప్పకూడదు. ఎందుకు? వాళ్ళు మనకంటే ముందే ప్లాన్ చేసేస్తారు. సరే, డబ్బు ఇంట్లో ఎక్కడ పెడతారు? మంచం కింద. అయ్యో, అక్కడ కాదు, మరి బీరువాలో. బీరువా తాళం ఎక్కడా? అది ఇంకా కొనాలి. నాన్న, బ్యాంకులో పెడితే సేఫ్. బ్యాంకులో పెడితే రోజు చూసుకోలేం. డబ్బు చూడాలా వాడాలా? రెండు. నేను ప్రతిరోజు బీరువా తీసి చూసుకుంటా. చూసి ఏం చేస్తావమ్మా? ఇది మన డబ్బు అని ఆనందపడతా. ఒకవేళ 50 లక్షలు నగదుగా ఇస్తే? ఇంట్లో లెక్క పెడదాం. ఎంతసేపు పడుతుంది? రాత్రంతా. నేను కూడా లెక్క పెడతా. మీ లెక్కలు నమ్మలేం అత్తయ్య. ఎందుకు? నిన్న 10 చపాతీలు చేసి 12 చేశానని చెప్పారుగా. సరే, డబ్బు వచ్చిన రోజు అందరికీ కొత్త బట్టలు. నాకు 5 షర్ట్లు. నాకు 10 చీరలు. నాకైతే 15 చీరలు కావాలి. అమ్మా, ఒకేసారి 15 ఎందుకు? వారంలో 7 రోజులు పండగలు కలిపి. నాకు 2 పంచలు చాలు. మీరు మాత్రం చాలా సింపుల్. కాదు, మిగిలిన డబ్బుతో ఇంకో లాటరీ టికెట్ కొంటా. నాన్న, లాటరీ డబ్బుతో మళ్ళీ లాటరీనా? ఇదే మీ అసలు ప్లానా? మీకు లాటరీ మీద ప్రేమ ఎక్కువ లేక మా మీద ప్రేమ ఎక్కువ? నాకు రెండూ సమానమే. లాటరీ పడకముందే నాన్న రెండో లాటరీకి కూడా రెడీ అయిపోయాడు. నాన్న, రిజల్ట్ వచ్చే టైం అయ్యింది. నా గుండె గట్టిగా కొట్టుకుంటుంది. నా బంగారు గొలుసులు కళ్ళ ముందు తిరుగుతున్నాయి. నా కారు కూడా రెడీ అయిపోయింది. ముందు రిజల్ట్ చూద్దాం. అయ్యో, ఏమైంది? టికెట్ కనిపించటం లేదు. ఏంటి నాన్న మీరనేది? జేబులో లేదా? లేదు. టేబుల్ మీద ఏమన్నా పెట్టారా? గుర్తులేదు. అయ్యో, ఇప్పుడే పోగొట్టారా? 50 లక్షలు రాకముందే టికెట్ పోయిందా? నాన్న, ప్రశాంతంగా ఆలోచించండి. నేను ప్రశాంతంగానే ఉన్నా. టికెట్ మాత్రం లేదు. నిన్న ఏ షర్ట్ వేసుకున్నారు? ఇదే. అయితే జేబులోనే ఉండాలి కదా. లేదు. అయ్యో దేవుడా. నాన్న, చేతిలో ఉన్న పేపర్ ఏంటి? ఇది. అదే టికెట్. అయ్యయ్యో. అరగంట నుంచి చేతిలో పట్టుకొని టికెట్ పోయిందని ఏడిపించారా? సరే, ఇప్పుడు నెంబర్ చూద్దాం. చెప్పండి. 4829. రిజల్ట్లో ఏముంది? 4828. ఒక్క అంకే తేడానా? అంటే లాటరీ పోయిందా? అవును నాన్న, ఒక్క నెంబర్ వల్ల. మరి కారు, నా గొలుసులు, నా ట్రాక్టర్ అన్ని కలల్లోనే ఉన్నాయి. ఇక నుంచి లాటరీలు వద్దు, ఏం వద్దు. అవును, ఇక నుంచి కష్టపడి సంపాదిద్దాం. అదే అసలు లాటరీ. అవును, మనం కలిసి నవ్వుకుంటూ ఉండటమే పెద్ద సంపద. నిజమే. డబ్బు రాకపోయినా ఈరోజు నవ్వులు మాత్రం ఫుల్గా వచ్చాయి. లాటరీ పడలేదు, కానీ మన ఇంట్లో కామెడీ మాత్రం ఫస్ట్ ప్రైజ్ కొట్టింది.